మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. కాబట్టి నేను కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ని అయితే ఇక్కడైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇవి ప్రతి ఒక్కరూ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే మనం షెడ్యూల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 1 జూలై నుంచి 7 జూలై వరకు అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనమాట. అంటే ఇందులో ఏముంటుందంటే మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ మీరు మేజర్గా మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే మీరు ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు కదా, అక్కడ ఏవైతే డీటెయిల్స్ వచ్చి ఉంటాయో సో మ్యాక్సిమం ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఇక్కడ కేవలం మీరు మీ క్యాస్ట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్స్ అట్ ద సేమ్ టైం వాటిని పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో చాలా క్లియర్గా ఉండేటట్టు అయితే అప్లోడ్ చేయండి. ఎందుకంటే అవి క్లియర్గా లేదంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా ఫిజికల్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఫ్రెష్గా ఉండేటివి ప్లస్ అట్ ద సేమ్ టైం సో చాలా క్లియర్గా ఉండేవి అప్లోడ్ చేయండి. మీ దగ్గర ప్రజెంట్ ఆ సర్టిఫికేట్స్ క్యాస్ట్ ఇన్కమ్ లేదంటే మీ దగ్గరలో ఉన్న మీ సచివాలయంకి అలాగే మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్స్కి వెళ్ళి అప్లై చేయండి. సో ఫస్ట్ పాయింట్ అదనమాట. అలాగే మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో అవి 4th జూలై నుంచి 10th జూలై వరకు ఆన్లైన్లో వెరిఫికేషన్ చేస్తారనమాట. అక్కడ మీకు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే సో మీ డాక్యుమెంట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే వాళ్ళు రీఅప్లోడ్ చేయమని చెప్పడం కానీ లేదంటే ఫిజికల్గా మీ హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. మీ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఒక పర్టికులర్ కాలేజ్ అనుకోండి, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చి 8th జూలై నుంచి 12th జూలై వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ 13th జూలై మీకు ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మీరు మోడిఫికేషన్స్ అనేవి ఓన్లీ 13th జూలై మాత్రమే చేసుకోగలరు. అలాగే మీకు అలాట్మెంట్ సీట్స్ అనేవి 16th జూలై అయితే మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది అనమాట. 17th జూలై నుంచి 22 జూలైలో ఈ మధ్యలో మీరు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు వచ్చిన కాలేజ్లో సాటిస్ఫై అయితే డైరెక్ట్గా మీరు కాలేజ్ ఫీజెస్ అని పే చేసి కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు. లేదా సెకండ్ ఫేజ్కి మీరు ట్రై చేసుకోవాలనుకుంటే జస్ట్ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేసి రావచ్చు. సెల్ఫ్ రిపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ పర్టికులర్ కాలేజ్లో సీట్ అనేది హోల్డ్ అయి ఉంటుంది. మీరు సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నప్పుడు ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్ మీకు ఎటువంటి కాలేజ్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్ అనేది మీకు హోల్డ్ ఉంటుంది. ఎప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే, ఇది గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ రిపోర్ట్ అనేది చాలా మ్యాండేటరీ, అదేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మీకు ఇవి షెడ్యూల్ గురించి. కాకపోతే ఇక్కడ నేను షేర్ చేసే వాల్యుబుల్ సజెషన్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో అవన్నీ చాలా క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర మంచి మొబైల్ ఉంటే మంచిగా స్కాన్ చేసి పీడిఎఫ్ తయారు చేయండి. లేదంటే నెట్ షాప్ దగ్గరలో ఉంటే అక్కడ వెళ్ళి స్కాన్ చేసి మంచిగా అయితే అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలామంది చేసే ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు కొన్ని పర్టికులర్ కాలేజెస్ మైండ్లో పెట్టుకుని వాటికి మాత్రం అప్లై చేస్తారు. అది కరెక్ట్ కాదండి. సో ఫస్ట్ మీకు ఏవైతే ఇంట్రెస్టెడ్ కాలేజ్ ఉంటాయో ఫస్ట్ వాటిని అన్నిటిని పెట్టండి. నెక్స్ట్ ఇంకా చాలా కాలేజెస్ పెట్టండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడం లిమిటెడ్ అయితే ఏం కాదు, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి పెట్టిన తర్వాత మ్యాక్సిమం చాలా అడిషనల్ కాలేజెస్లో ఉండేటివి కూడా పెట్టండి. ఎందుకంటే మీ బ్యాడ్ లక్, మీరు ఒక 10 కాలేజెస్ పెట్టారు, వాటిలో మీ బ్యాడ్ లక్ రాలేదనుకోండి, సో అప్పుడు మీకు ఏంటంటే అసలు సీటే ఉండదు అనమాట. ఎంసెట్ కౌన్సిలింగ్లో మీరు ఏ కాలేజీలో జాయిన్ అయ్యారు ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే మీరు మ్యాక్సిమం ఏదో కాలేజీలో సీట్ వచ్చేదానికి ట్రై చేయండి, ఓకేనా. కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అది నేను ఇచ్చే ఒక సజెషన్ అనమాట. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా క్లియర్గా కాలేజెస్ నేమ్స్ అలాగే కాలేజ్ యొక్క కోడ్స్ అనమాట వాటిని చూసి క్లారిటీగా పెట్టండి. సో ఒకటికి 2 సార్లు చూడండి, చూసి క్లారిటీగా మీరు పర్టికులర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని స్పెసిఫిక్ కోడ్ ఏదైతే ఉందో వాటిని సెలెక్ట్ చేసుకుని మాత్రమే మీరు అప్లై చేయండి. ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు. ఎటువంటి మిస్టేక్స్ చేసినట్లయితే ఎవరు ఏం చేయలేరు నెక్స్ట్, అదైతే గుర్తుపెట్టుకోండి.